హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఐరా అజయ్. అయితే చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ అయితే ఇప్పటివరకు కంటిన్యూగా అయితే పోస్ట్ చేయలేకపోయాను. నేను చేసిన పొరపాట్లు మీరు ఎవ్వరూ చేయొద్దు. నిజం చెప్పాలంటే నేను ఇప్పటికీ యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అయితే అవుతుంది. కానీ ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. దానికి రీజన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను డైలీ వీడియోస్ అయితే పెట్టలేదు. ఒక 5 months 6 months గ్యాప్, వీడియోస్కి గ్యాప్ అన్నమాట. ఒక్క వీడియో కూడా అప్లోడ్ అయితే చేయలేదు. అసలు నేను వీడియో పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని నాకు ఎట్లా అనిపించిందంటే, మా ఐరా పుట్టిన తర్వాత 5 monthsకి నేను ఆమె వీడియోస్ అయితే తీసాను. అవి ఎలా సేఫ్గా ఉంచుదామని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అలా ఒక 2 months అయితే మా పాప వీడియోస్ అయితే పెట్టా అండ్ వ్లాగ్స్ కూడా చేశాను. తర్వాత ఏమైందంటే మా పాప 8 months 9 months అప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది. ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్, అంటే ఇంట్లో కొంచెం పరిస్థితుల వల్ల నేనైతే యూట్యూబ్ చేయలేకపోయాను. నాకు అప్పుడు తర్వాత నేను ఆపేసిన తర్వాత ఏమనిపించిందంటే, ఓకే యూట్యూబ్ నుండి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అని అయితే తెలుసుకున్నా. చాలా అంటే చాలా బాధపడ్డా. నెక్స్ట్ ఏమైందంటే, అట్లా ఒక 6 months 7 months గ్యాప్ వచ్చింది యూట్యూబ్కి. మళ్ళీ నేను యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, వీడియోస్ పెట్టాలి, వీడియోస్ ఎలాగైనా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ నాకు పెట్టాలనిపించి మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే పెట్టా. ఒక 5 or 6 వీడియోస్ పెట్టా. మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ ఏమనిపించింది, అబ్బా ఇదేదో కొంచెం కష్టంగా ఉంది, మానిటైజేషన్ అయితే అసలు అవ్వడం లేదు. వ్యూస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే నేను సబ్స్క్రైబర్స్ కోసం అయితే నా వాట్సాప్లో అయితేనేమి, మా ఫ్రెండ్స్కి అయితేనేమి అట్లా వీడియోని నేను యూట్యూబ్లో పెట్టిన వీడియోని అయితే షేర్ చేస్తూ ఉండేదాన్ని. అట్లా ఒక 100 members అయితే సబ్స్క్రైబ్ అయ్యారు. దానికి నేను ఎంత ఫుల్ హ్యాపీ అయ్యానంటే, ఫుల్ హ్యాపీ, చెప్పలేని హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వెంటనే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. మళ్ళీ ఫుల్ హ్యాపీ. తర్వాత బ్రేక్ పడింది ఛానల్కి అయితే. నేనే స్టాప్ చేశాను అన్నమాట. వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అస్సలు చేయలేకపోయా. మళ్ళీ ఒక 6 months 7 months తర్వాత మళ్ళీ వీడియో ఒక 5 6 అలా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అబ్బా దీనివల్ల ఏం ఉపయోగం లేనట్లు ఏముంది అని అనిపించింది. నేను ఒక్కదాన్నే దీన్ని రన్ చేయలేను. మా హస్బెండ్కి కూడా అంతగా యూట్యూబ్ గురించి తెలియదు, నాకు అంతగా యూట్యూబ్ గురించి తెలియదు. ఇంకా సరేలే స్టాప్ చేద్దాంలే, మనకు తెలియదు కదా అన్నట్లు అనిపించింది. స్టాప్ చేసేసా కూడా. మళ్ళీ మా సెకండ్ బేబీ, మా చిన్న పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మళ్ళీ చేయాలనిపించింది. ఎట్లయితే డెలివరీ వీడియోస్ అవి ఇవి అన్నీ పెడదాం అనుకున్నా, కానీ కుదరలేదు. మళ్ళీ ఆమె 5 months 6 months అప్పుడు మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేశా. ఎలా అంటే, నా యూట్యూబ్ ఛానల్ అంటే 5 months 6 months గ్యాప్ అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 years అయింది. మళ్ళీ మధ్యలో బ్రేక్స్ పడినాయి. వ్యూస్ ఎలా వచ్చాయంటే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి అయితే వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ ఇప్పటికైతే 20K సబ్స్క్రైబర్స్. కానీ ఇంకా మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదంటే, చెప్పేది ఏంటంటే, డైలీ ఒక్క వీడియో అయినా పెట్టాలి. ఒక్కటైనా పెడితే ఇప్పటికీ నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయ్యేది. చెప్పా కదా, నేను చేసిన మిస్టేక్స్ వల్లే నా ఛానల్ని నేనే నా చేతులారా నేను ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నా. ఎందుకంటే ఇప్పటికీ నేను డైలీ కనుక పెట్టి ఉండుంటే, ఒకళ్ళ మీద ఆధారపడాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా చూడండి, నా ఛానల్ని చూడండి, వాచ్ అవర్స్ పెరుగుతాయి అని నేను బాధపడాల్సిన పని అయితే ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుందంటే, ఖచ్చితంగా డైలీ ఒకటి పెట్టాలి, డైలీ ఒక వీడియో పెట్టాలి, ఒక షార్ట్ పెట్టాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. అబ్బా అనవసరంగా పొరపాటు చేశామే, బాగా రన్ అవుతున్న యూట్యూబ్ ఛానల్ని మనమే
ఇట్లా చేసామే అనిపిస్తుంది. ఇప్పుడు 2027 కల్లా మళ్ళీ యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇంకా డబల్ అన్నమాట. అంటే యూట్యూబ్ వాళ్ళు మార్చేశారంట మొత్తం. ఇప్పుడు ఈ 6 మంత్స్లోనైనా మనం ఖచ్చితంగా డైలీ పోస్ట్ చేస్తే వీడియోస్ కనుక వ్యూస్ బాగా వచ్చి వాచ్ అవర్స్ పెరిగి ఉంటే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. కనుక గైస్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, ప్రతిరోజు డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి. స్టాప్ అయితే అసలు చేయొద్దు. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనం ఎంత కష్టమైనా ముందుకే వెళ్ళాలి, వెనక్కి అయితే తిరిగి చూడొద్దు. అప్పుడు మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ప్రతి దాంట్లో నేను చేసిన పొరపాటు ఏంటంటే బ్రేక్స్ పడ్డాయి. అంటే 1 ఇయర్కు 5-6 వీడియోస్, మళ్ళీ 1 ఇయర్ 5-6 వీడియోస్, మళ్ళీ 1 ఇయర్ 5-6 వీడియోస్ అలా చేశాను. బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యా. కానీ చూద్దాం, నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందేమో చూడాలి. ఓకే గైస్, నేను ఇప్పటివరకు ఏవైతే వీడియోస్ పెట్టానో అవన్నీ మీరు ఖచ్చితంగా చూడండి. నా ఛానల్లో కంటెంట్ ఏదైతే ఉందో నేను వ్లాగ్స్ కానీ, పిల్లలకు కానీ, కుకింగ్ కానీ, డైలీ నేను చేసే నా డైలీ రొటీన్లో వ్లాగ్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను తీసే వీడియోస్ వ్లాగ్స్ కానీ అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అవన్నీ చూడండి. నా ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేస్తారని, కామెంట్ కూడా పెడతారని, ఎలా ఉన్నాయో, నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో అవి కూడా మీరు కామెంట్ చేయండి. వీడియోలో అయితే చూపిస్తున్నాయి ఇవన్నీ అయితే అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. ఇది వచ్చేసి విజయవాడలో అయితే ఉండింది. విజయవాడలో సమ్ ప్లేస్ నాకైతే గుర్తులేదు. అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కదా. ఇందులో అయితే ఆయన యొక్క జీవిత చరిత్ర స్టోరీ మొత్తం అయితే ఉండింది. ఆయన ఎంతగా కష్టపడ్డాడు, ఆయన ఎలా ఆ ప్లేస్ వరకు రాగలిగారు అని మొత్తం అయితే ఉండింది. నిజంగా గైస్ చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి మొత్తం మనమైతే చూడొచ్చు. ఇది మొత్తం ఒక 1 అవర్ అయితే పడుతుంది. కొత్తగా వెళ్ళిన వారికి అయితే మొత్తం క్లియర్గా చూస్తే. ఓకే గైస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.